ఐఏఎస్ 2024 ప్రిలిమ్స్ పాంచజన్య. ప్రిలిమ్స్ ఎగ్జామ్ భయంకరమైంది. ఒక స్టూడెంట్ అంటున్నారు మొత్తం ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూల్లో కల్లా ప్రిలిమ్స్ భయంకరమైందండి. సో ఎందుకంటే జనరల్ ఒపీనియన్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ అబౌట్ ద ప్రిలిమ్స్ ఈస్ ద స్కేరియెస్ట్ అక్రాస్ ఆల్ ద 3 స్టేజెస్ ఆఫ్ ద ఎగ్జామ్. అంటే 3 దశల్లో జరిగే ఎగ్జామ్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూల్లో ఇదే ఎక్కువ భయంకరమైంది అంటున్నారు. నిజం ఏంటంటే మొత్తం 3 స్టేజ్లు భయంకరమే. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఎంసీక్యూస్ అంటే భయం, మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ అంటే భయం, ఇక ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు ఇంటర్వ్యూ బోర్డుని ఫేస్ చేయడం అనే కూడా భయమే. సో వై ప్రిలిమ్స్ ఈ స్కేరీ అంటే మూడిట్లో ఎక్కువ మందికి దీని మీద ఎక్కువ ఎందుకు ఇటువంటి ఒపీనియన్ ఉంది అంటే మొత్తం 2023 ప్రిలిమ్స్ ఎగ్జామ్కి, అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి నియర్లీ 13 lakhs పీపుల్ అప్లై చేశారు. దాంట్లో ఆఫ్ కోర్స్ 5 లక్షల మంది వరకే యాక్చువల్గా రాసింది. అండ్ 5 లక్షలు రాసినా కానీ అంటే అంత తక్కువ రాసినా కానీ అల్టిమేట్గా బట్ పాస్ పర్సంటేజ్, ప్రిలిమ్స్ పాస్ పర్సంటేజ్ అనేది కంపారిటివ్గా అంతమందిలో తక్కువ అనమాట. అంటే 5 లక్షల మంది యాక్చువల్గా ఎగ్జామ్ రాస్తే దాంట్లో నుంచి ఒక 12,000 మంది సెలెక్ట్ అవుతున్నారు మెయిన్స్కి. సో రేషియో ఆఫ్ ప్రపోర్షన్ ఆఫ్ పాస్ పర్సంటేజ్ ఈజ్ వెరీ లెస్. ప్రిలిమ్స్ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే బికాజ్ యూ కాంట్ క్రియేట్ ఎనీథింగ్. ఎందుకని ఇలా అనుకుంటారు అంటే వెరాజ్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామ్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ షూర్ ఆఫ్ సమ్ ఆన్సర్ యూ కెన్ క్రియేట్ సంథింగ్. బట్ ప్రిలిమ్స్లో క్రియేట్ చేసేది ఏమీ లేదు. యూ కెనాట్ ఎలాబరేట్ సంథింగ్. అంటే మీకు ఏదైనా ఆన్సర్ తెలిసి ఉంటేనే ఆన్సర్ కరెక్ట్గా పెట్టగలుగుతారు. సో సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి, ఆన్సర్ తెలిసి ఉండాలి. అండ్ యూ డోంట్ ఈవెన్ నో ద సోర్స్ ఆఫ్ ది క్వశ్చన్స్. అంటే క్వశ్చన్స్ లక్ష్మీకాంత్ నుంచి ఇస్తారా అనేది, లేకపోతే ఆర్ఎస్ శర్మ అనే పుస్తకం నుంచి ఇస్తారా, ఇదేమి సోర్సెస్ అయితే యూపీఎస్సీ చెప్పదు. మీరు ఎక్కడి నుంచైనా చదవండి, ప్రాపర్గా మీరు ఎక్కడి నుంచి చదివినా కానీ దాని సోర్స్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా మనకి ఎవరికి తెలియదు. సో వాట్ యూ నీడ్ టు డూ ఈస్ ప్రాక్టీస్ ద ఎంసీక్యూస్. అంటే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ అందరికీ సబ్జెక్ట్ ఒకే రకంగా వస్తుంది, అందరూ అవే ఎన్సీఆర్టీ చదువుతారు, అదే లక్ష్మీకాంత్ చదువుతారు, అదే హిందూ పేపర్ చదువుతారు, బట్ 12,000 మంది పాస్ అవుతారు. సో రీజన్ ఏంటి, వేరియేషన్ ఏంటి అంటే మళ్ళీ అందరూ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తారు, టెస్ట్ సిరీస్లు జాయిన్ అవుతారు. ఒక్కొక్కరు అయితే టెస్ట్ సిరీస్లు చూసి ఫస్ట్ టెస్ట్ చేయంగానే అబ్బో ఇది చాలా కష్టంగా ఉంది, మన వల్ల కాదని చెప్పి మిగతా 19 టెస్టులు వదిలేస్తారు. అట్ ద సేమ్ టైం ఒక్కొక్కళ్ళు 10,000 క్వశ్చన్లు మీరు టెస్టులు రాయండి అని చెప్పిస్తారు. బట్ అన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు రాయడం కూడా ఇంపాసిబుల్. ఎందుకంటే మీరు మొదటి 10 క్వశ్చన్లు, 20 క్వశ్చన్లు, 100 క్వశ్చన్ల వరకు గుర్తుపెట్టుకోగలుగుతారు చదివిన అవి ప్రాక్టీస్ చేసిన తర్వాత. బట్ మిగతా 9,900 ప్రశ్నలకి మీకు గుర్తుండవు. అండ్ ఇట్ ఈస్ బెటర్ దట్ యూ ప్రాక్టీస్ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ప్రాక్టీస్ అనేది రీజనబుల్గా ఉండాలి. ఒక మినిమం ఒక 2,000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, నాట్ మోర్ దెన్ 4,000 క్వశ్చన్స్. సో ఫర్దర్ ఈ ఈ రకంగా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం మాత్రమే కాకుండా మీరు మా సోకార్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి. సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్. ఇట్ ఈస్ ఫ్రీ యాక్సెస్ ఫర్ ద రిపీటర్స్. వై ఐఎమ్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ ద రిపీటర్స్. రిపీటర్స్ గురించే ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలుసు రిపీటర్స్ ఎదుర్కొనేటటువంటి ఇష్యూస్ ఏంటి అనేది. ప్రాక్టికల్గా నాకు తెలుసు. అంటే ఎక్కడో తప్పు జరుగుతూ ఉంటుంది. సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ ప్రిలిమ్స్ పాస్ అవ్వట్లేదు. కాబట్టి వీళ్ళకి ఒకసారి మీ చెయ్యి అందేవండి, ఈ ఒక్క ప్రిలిమ్స్కి మీ చేయి పట్టుకుని నడిపించనివ్వండి. సో ఒక 60 రోజుల పాటు మీకు 1,200 టాపిక్స్ మీద అవగాహన కల్పించి, అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కూడా మీతో పాటు ఒక 2,000 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ 28 ఫిబ్రవరి 2024 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 28, 2024, 5 to 8 PM 60 days ప్రోగ్రామ్ ఇది. ఒక 40 days ఏమో సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్లాసెస్, అందులోనే మధ్యలో 20 days ఏమో ఈ ఎంసీక్యూ ప్రాక్టీస్,
టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. 20 టెస్టులు పెడతాను, 20 గ్రాండ్ టెస్టులు పెడతాను అన్నమాట. సో ఇది అటెండ్ అవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయండి. సో ఈ ఎంసీక్యూస్ ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? దీనివల్ల మీకు ఆ క్వశ్చన్స్ రివైజ్ చేయడం అనేది హెల్ప్ అవుతుంది. అంటే ఒక 2,000 క్వశ్చన్లు రివైజ్ చేసి ఎగ్జామ్ ముందు యూ కెన్ జీరో డౌన్ ద మిస్టేక్స్, అంటే తప్పులు తగ్గించుకోవచ్చు. ఈ ప్రాక్టీస్ వల్ల మీరు పర్ఫెక్ట్గా ఇది కరెక్టా కాదా అని అనుకునేటటువంటి 50-50 రేంజ్లో క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, వాటిని ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్లు గెస్ చేయగలుగుతారు మీరు ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల, టెస్ట్ సిరీస్ రాయడం వల్ల, లేకపోతే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయడం వల్ల మీరు తెలియని ఆన్సర్లని కొన్నిటిని గెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రిలిమ్స్ పాంచజన్య అనే ప్రోగ్రాంలో భాగంగా సోకార్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ విచ్ ఈస్ రిపీటర్స్ ఫ్రీ యాక్సెస్ పాస్, ఇందులో నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ, ఎన్వైరన్మెంట్, ఎకానమీ, డిఫెన్స్, ఆర్ట్ అండ్ కల్చర్, అవార్డ్స్, ఇటువంటి మొత్తం జీకే ఓరియంటెడ్ కరెంట్ అఫైర్సే కాకుండా సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా మొత్తం 1200 టాపిక్స్ 60 డేస్లో 2000 ఎంసీక్యూస్తో February 28th నుంచి 5 PM to 8 PM స్టార్ట్ అవుతుంది. క్లిక్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ టు రిజిస్టర్ ఆర్ స్కాన్ ద క్యూఆర్ కోడ్ హియర్.